నిద్రలు పట్టక అటు మెడిసిన్ ఉట్టిగా ట్రిగర్ అయిపోతుండే, ఇటు వర్క్ స్ట్రెస్, నాకు చేయాలని అనిపించకపోయేది. నాకు కొంచెం రెస్ట్ కావాలి లైఫ్లో, నాకు ఒక బ్రీదర్ కావాలని అనిపించేది. కానీ నేను జాబ్ మానేస్తే ఇల్లు మొత్తం బయటకు వచ్చి కూర్చుంటుంది ఇంట్లో వాళ్ళంతా. పుష్ చేసా 2023 వరకు. ఈలోపు చెల్లెకి కొంచెం జాబ్ వచ్చి ఆమె పిక్ చేసుకొని, నేను చెప్పా కదా 50% బర్డెన్ పోయిందని, ఇంకొక 20% కంప్లీట్ చేసేసి అప్పులన్నీ కంప్లీట్ చేసి నాకంటూ ఒక 2 లక్షలు పెట్టుకొని చాలా చేసిన ఇప్పటిదాకా ఫ్యామిలీకి. నా కోసం నేను ఏదైనా చేసుకోవాలి, ఫస్ట్ ఒక బ్రేక్ కావాలి లైఫ్లో. నాకు 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నా ధనుష్, ట్యూషన్స్ చెప్పుకుంటూ. నాకు 27 ఇయర్స్ ఉన్నంత వరకు నేను ఓపిక పట్టిన, నాకు అవ్వట్లేదు, నేను ఏది చూడలేదు లైఫ్లో. పార్ట్నరు అప్పటికి లేడు, నాకు పెళ్ళి అవ్వలేదు, నా పెళ్ళి చూడాల్సిన డాడీ లేడు, చాలా చూసేసిన నేను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో చెల్లెకి ఫాదర్ అయినా, మమ్మీకి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నా, అన్నీ అయిపోయింది. ఇప్పుడు నాకు చిరాకేస్తుంది నా పైన, నాకు ఇదంతా కాదని చెప్పేసి ఒక బ్రేక్ కావాలి నాకు, ఇంకా చాలు అని అనిపించి ఆ ఒక 2 lakhs పెట్టుకొని సేవింగ్స్ ఉట్టిగా కూర్చొని ఇనఫ్. మమ్మీ ఎవ్వరికి చెప్పలే, జస్ట్ ఆలోచించకుండా రిజిగ్నేషన్ పెట్టిన. 3 days వరకు చెప్పాలి ఇంట్లో రిజైన్ చేసి.